హాయ్ హలో నమస్తే. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పల్లి పట్టి చేస్తున్నా. పల్లీలు ఇట్లా ఫస్టే వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని బెల్లంని మంచిగా తురమాలి. బెల్లం తురిమిన తర్వాత ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని పానకం పట్టుకోవాలి. ఇక్కడ పానకం ముదురు పానకం పట్టుకోవాలి. ఎట్లా పట్టుకోవాలో చూపిస్తాగండి. ఇట్లా కొంచెం పానకం తీసుకొని చల్లటి నీళ్ళలో వేసుకోవాలి. దాన్ని ఇట్లా చేతితో ముద్ద కడితే ముద్దలాగా ఇట్లా రావాలి గట్టిగా. ఇట్లా మంచి పానకం వచ్చినప్పుడే పల్లి పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా ఉండలాగా చేసుకోవడానికి రావాలి, ముదురు పానకం రావాలి. లాస్ట్ వీడియోలో నువ్వుల పట్టిలో పానకంలో నెయ్యి వేసుకోవాలని చెప్పిన కదా. ఇట్లా ముదురు పానకం వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కాసేపటికి ఇట్లా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వెంటనే లేట్ చేయకుండా ఇట్లా ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ పల్లీల పానకంలో అందులో పోసేసుకోవాలి. పల్లీల పట్టిలో కొంచెం బెల్లం ఎక్కువ అయింది, అయినా పర్లేదు, బాగానే వచ్చింది. ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. పల్లీల పట్టి కంటే నువ్వుల పట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేయడానికి వస్తుందో రాదనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఇక్కడ ప్లేట్ చిన్నగా అయిపోయింది, కొంచెం పెద్ద ప్లేట్లో అయితే ఇంకా పల్చగా వచ్చేది పట్టి. కొంచెం బెల్లం ఎక్కువ అయింది, అందుకే పల్లి పట్టి కింద బెల్లం ఎక్కువ ఉంది చూడండి. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. ప్రాసెస్ నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.